కాంగ్రెస్ కు జీవం పోసిన మహానేత వైఎస్ఆర్ ను ఆయన కుటుంబ సభ్యుల్ని అవమానించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు అందరినీ కలిచివేస్తున్నాయి. అందుకే పార్టీని వీడేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని చెంచల్గూడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. లాయల్ గా ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారికి అభిమానిగా ఉంటూ వస్తున్నాం. కాన్స్టిట్యున్సీలో ఉన్న పరిస్థితులను బట్టి లేదా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏదో ఎన్నో ఆశలు పెట్టుకున్న మీద ఉన్న ఎన్నిక చేసుకున్నారు కాబట్టి 2014 వరకు కూడా మనసు చంపుకుని కాంగ్రెస్ పార్టీలో ఉందాం అనుకున్నాం. కానీ ప్రజలు ఎన్నుకున్నందుకు 2014 ఎన్నికల వరకు మనసు చంపుకొని కాంగ్రెస్ లో ఉందామనుకున్నా ఇమడనీయడం లేదని బందరు ఎమ్మెల్యే పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్న తీరును అసెంబ్లీలోనూ బయట చూస్తున్నానని అన్నారు. చెంచల్గూడ జైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన పేర్ని నాని త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు తనను జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరినట్లు నాని తెలిపారు. కష్టాల్లో ఉన్న జగన్ కి నువ్వు అండగా ఉండిపోవటం ధర్మం కాదు. ఇది నువ్వు జగన్ కి అండగా ఉండి పనిచేయమని చెప్పని బందరు నియోజకవర్గంలోని కార్యకర్తలు ప్రజలు చెప్పడం జరిగింది. దాని మీద ధర్మంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి దగ్గర నుంచి చూశాను. నేను అన్ని కూడా మౌనంగా వీక్షించాను. ఇవన్నీ భరించరానటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో చూశాను, అట్లాగే ప్రభుత్వంలో దగ్గరగా చూశాను. కేంద్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్య ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పడుతుందో చూస్తున్నాం. మరి ఇంకా ఇది హై టైం. ఇది ఇంకా 8 నెలలుగా జైల్లో ఉంచుకుని మరి ఇన్ని బాధలు పెడుతున్న పరిస్థితిని జగన్ కి అండగా ఉండమని చెప్పని మన నియోజకవర్గంలోని కార్యకర్తలు చెప్పారు. దానికోసమని కష్టాల్లో ఉన్నటువంటి జగన్ కి అండగా ఉండి పనిచేయాలని చెప్పని రావడం జరిగింది. వైఎస్ఆర్ ను ఎంతగానో అభిమానించే పేర్ని నాని అలియాస్ వెంకట్రామయ్య మచిలీపట్నం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగన్ ను కలవడానికి ముందే విప్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు నాని ప్రకటించారు. నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలతో చర్చించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై నిర్ణయం తీసుకుంటానని నాని తెలిపారు.